షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2023లో రిలీజ్ అయిన థ్రిల్లర్ సినిమా రెట్రిబ్యూషన్ రీక్యాప్ చూద్దాం. ఇందులో ప్రముఖ నటుడు లియామ్ నీసన్ నటించారు. స్పాయిలర్స్ అహెడ్. మ్యాట్ టర్నర్ నానైట్ క్యాపిటల్ అనే స్టాక్ కంపెనీలో ఫైనాన్షియర్ గా పనిచేస్తాడు. ఆ కంపెనీ సీఈఓ ఆండర్స్ ముల్లర్ తన ఫ్రెండ్ అయినందున కంపెనీలోని ఇంపార్టెంట్ లావాదేవీలు మ్యాట్ టర్నరే చూసుకుంటాడు. మ్యాట్ టర్నర్ ఎప్పుడూ పనిలో బిజీగా గడుపుతూ తన ఫ్యామిలీని కూడా పట్టించుకోడు. ఒకరోజు తన వైఫ్ హీథర్ తన ఫ్రెండ్ క్రిస్టినాని కలవడానికి వెళ్తున్నానని, ఈ ఒక్క రోజుకి పిల్లల్ని స్కూల్లో విడిచిపెట్టమని అడుగుతుంది. దీంతో తమ ఇద్దరు పిల్లలైన ఎమిలీ, జాక్ ని స్కూల్లో దిగబెట్టడానికి కార్లో ఎక్కించుకుంటాడు మ్యాట్. కార్ ఎక్కగానే డిస్ప్లేలో కొన్ని వార్నింగ్స్ చూపిస్తుంది. కానీ పని హడావిడిలో పడి వాటిని అంతగా పట్టించుకోకుండా బయలుదేరుతాడు మ్యాట్. కార్లో ఒక గుర్తు తెలియని ఫోన్ తన గ్లవ్ బాక్స్ లో ఉంటుంది. ఆ ఫోన్ కి అన్నోన్ నెంబర్ అని ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో మ్యాట్ టర్నర్ కూర్చున్న సీట్ కింద బాంబు ఉందని, సీట్ నుండి లేస్తే బాంబ్ ట్రిగర్ అయి కార్ పేలిపోతుందని ఎవరో ఆగంతకుడు బెదిరిస్తాడు. మ్యాట్ ఏదో ప్రాంక్ కాల్ అనుకుని కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేస్తాడు. కానీ ఆ అన్నోన్ మొబైల్లో తమ ఫ్యామిలీ ఫోటో వాల్పేపర్ గా కనిపించగానే మ్యాట్ కి డౌట్ వస్తుంది. దీంతో కార్ ని పక్క కాపి తన మొబైల్ తో సీట్ కింద కొన్ని ఫోటోలు తీసి చెక్ చేస్తాడు. ఆ ఫోటోలో నిజంగానే బాంబు ఉన్నట్టు మ్యాట్ కి అర్థమవుతుంది. అదే టైంలో ఆ ఆగంతకుడు మళ్ళీ కాల్ చేస్తాడు. ఇంకోసారి కాల్ కట్ చేసిన పోలీసులకు కాల్ చేసిన తన దగ్గర ఉన్న రిమోట్ ద్వారా బాంబు పేల్చేస్తానని అంటాడు. మ్యాట్ ని ఇద్దరు పిల్లల ఫోన్లు తీసుకుని బయట పడేయమంటాడు. అందుకు పిల్లలిద్దరూ ఒప్పుకోరు. కానీ వారికి బాంబ్ గురించి చెప్పి వారి మొబైల్స్ బయట విసిరేస్తాడు మ్యాట్. ఆ ఆగంతకుడు కాల్లోనే ఉండగా ఒక లొకేషన్ పంపిస్తాడు. అది తన కొలీగ్ సిల్వియన్ ఉన్న ప్రదేశం. ఇంతలో సిల్వియన్ మ్యాట్ ఫోన్ కి కాల్ చేసి అతని కార్లో కూడా బాంబు ఉందని, తనకు ఎవరో ఆగంతకుడు నుండి కాల్ వచ్చిందని, మ్యాట్ వచ్చేదాకా అందులోనే ఉండమన్నారని చెప్తాడు. సిల్వియన్ కంగారుగా మ్యాట్ ని ఆ ఆగంతకుడు గురించి అడుగుతాడు. మ్యాట్ కూడా తనకి అదే కాల్ వచ్చిందని, అందుకే సిల్వియన్ ని కార్లో ఉండమంటాడు. కానీ సిల్వియన్ గర్ల్ ఫ్రెండ్ బాంబు గురించి ఎంతగానో భయపడి బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. సిల్వియన్ తనకి ఎంత నచ్చ చెప్పినా వినదు. ఈలోపు వీరి గొడవ చూసిన ఒక పోలీస్ ఆఫీసర్ సిల్వియన్ కార్ వద్దకు వస్తాడు. సిల్వియన్ ఆ పోలీసుకి ఏదోటి సర్ది చెప్పేలోపు అతని గర్ల్ ఫ్రెండ్ డోర్ తీసి బయటకు వెళ్లడానికి సీట్ నుండి లేస్తుంది. దీంతో కార్ బ్లాస్ట్ అయి వారంతా చనిపోతారు. ఇక చేసేదేమీ లేక మ్యాట్ ఆ ప్రదేశం నుండి స్పీడ్ గా వెళ్లిపోతాడు. ఈసారి కాల్లో మ్యాట్ ని తన భార్యకు కాల్ చేసి ఏఏజీ బ్యాంక్ లో ఉన్న సేఫ్టీ బాక్స్ తీసుకోమని అంటాడు. దీంతో మ్యాట్ తన భార్య హీథర్ కి కాల్ చేస్తాడు. కానీ తను కాల్ ఆన్సర్ చేయదు. దీంతో హిదర్ ఫ్రెండ్ క్రిస్టినాకి కాల్ చేస్తాడు మ్యాట్. క్రిస్టినా కాల్ ఆన్సర్ చేసి హిదర్ డైవర్స్ అప్లై చేయడానికి లాయర్ దగ్గరికి వెళ్ళిందని ఇంకో చేదు వార్త చెప్తుంది. దీంతో ఆ లాయర్ కంపెనీకి కాల్ చేస్తాడు మ్యాట్. తన భార్యతో జరిగిందంతా చెప్పి ఏఐజీ బ్యాంక్ నుండి సేఫ్టీ బాక్స్ తీసుకురమ్మంటాడు. ఈ విషయం ఎవరితో చెప్పినా ప్రమాదమని అంటాడు. హిదర్ బ్యాంకు వెళ్ళగానే బ్యాంక్ బయట వెయిట్ చేసి డబ్బులు తీసుకోమంటాడు ఆ ఆగంతకుడు. కానీ హిదర్ బయటకు రాగానే ప్లాన్ చేంజ్ అయిందని, ఆ డబ్బులు ఒక బ్లూ సూట్ అతనికి ఇవ్వమని అంటాడు. చెప్పినట్లుగా హిదర్ ఆ బ్లూ సూట్ అతని దగ్గరికి వెళ్ళగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారు. ఆ ఆగంతకుడు కావాలనే తను పోలీసులకు కాల్ చేశానని, ఇది చిన్న అమౌంట్ అని, నిజానికి దుబాయ్లో ఆండర్స్ కంపెనీ పేరు మీద ఉన్న ఫండ్స్ కావాలని, అందుకోసం మ్యాట్ ఫ్రెండ్ మరియు బాస్ అయిన ఆండర్స్ని కలవమని అంటాడు. ఈలోపు ఇంటర్పోల్ నుండి మ్యాట్కి కాల్ వస్తుంది. ఆగంతకుడి కాల్ మ్యూట్లో పెట్టి ఆ పోలీసులతో జరిగిందంతా చెప్తాడు మ్యాట్. అలానే ఆ బాంబ్ ఒక మొబైల్కి కనెక్ట్ అయి ఉందని, ఒకవేళ వాళ్ళు నెట్వర్క్స్ని జామ్ చేసి ఆపగలిగితే తమని కాపాడొచ్చని అంటాడు. కానీ ఇంటర్పోల్ వారు ఇదంతా నమ్మకుండా మ్యాట్ని ముందు లొంగిపోమని అంటారు. ఆ తర్వాత ఆగంతకుడు చెప్పిన ప్రకారం ఆండర్స్ ఉన్న లొకేషన్కి వెళ్తాడు మ్యాట్. మ్యాట్తో ఆ ఆగంతకుడు ఆండర్స్తో దుబాయ్ ఫండ్స్ ముందు ఆథరైజ్ చేయించి ఆ తర్వాత మ్యాట్ని ఆ డబ్బులు తనకి ట్రాన్స్ఫర్ చేయమని అంటాడు. ఇదంతా చేయడానికి ఆండర్స్ ఒప్పుకోడు. ఒకవేళ ఇది చేయకుంటే తన ఫ్రెండ్ ఆండర్స్ని చంపేస్తానని బెదిరించమంటాడు. ఆండర్స్ ఏమో మ్యాట్ ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నాడని అనుకుంటాడు. ఆండర్స్ డబ్బులని ఆథరైజ్ చేయగానే ఆ ఆగంతకుడు గ్లోవ్ బాక్స్లో ఒక గన్ ఉంటుందని, అది తీసుకొని ఆండర్స్ని షూట్ చేయమని మ్యాట్తో అంటాడు. అందుకు మ్యాట్ షూట్ చేయడానికి ఇష్టపడాడు. ఈలోపే ఆండర్స్ కార్ కూడా పేలిపోతుంది. ఆ కార్ పేలగానే ఆ శకలాలు ఒకటి మ్యాట్ కూతురు ఎమిలీ కాలుకి గుచ్చుకుంటుంది. దీంతో ఆ ఆగంతకుడు ఎంత చెప్పినా వినకుండా మ్యాట్ తన కార్ని హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు. కానీ ఈలోపు తన కార్ని పోలీసులు అడ్డగిస్తారు. వారు సెల్ ఫోన్ సిగ్నల్స్ జామ్ చేయడంతో కార్కి ఏ ప్రమాదం ఉండదు. ఇదంతా మ్యాటే చేస్తున్నాడని పోలీసులు అందరూ అనుకుంటారు. బాంబ్ స్క్వాడ్ మ్యాట్ కార్ని క్లియర్ చేసి ఎమిలీ, జాక్ని బయటకు తీస్తారు. కానీ మ్యాట్ సీట్ కింద ఉన్న బాంబ్ తీయడానికి కష్టమని ఇంటర్పోల్ ఆఫీసర్ అంటుంది. మ్యాట్ ఆ ఆగంతకుడిని పట్టుకోమని, లేదంటే నేనే పట్టుకుంటానని అంటాడు. ఇంటర్పోల్ ఆఫీసర్ ముందు మ్యాట్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అంటుంది. దీంతో మ్యాట్ కోపంతో పోలీసుల కార్లను గుద్దుకుంటూ అక్కడి నుండి పారిపోతాడు. ఈలోపు ఆ ఆగంతకుడు కాల్ చేయడంతో మ్యాట్ అతన్ని డబ్బులు కావాలంటే ఫేస్ టు ఫేస్ కలవమని, లేదంటే కార్ బ్లాస్ట్ చేసుకోమని అంటాడు.
ఆ ఆగంతకుడు మ్యాట్ని ఒక ప్రొటెస్ట్ జరుగుతున్న ప్లేస్కి రమ్మంటాడు. మ్యాట్ అక్కడికి వెళ్ళగానే ఆ ఆగంతకుడు మ్యాట్ కార్ ఎక్కుతాడు. తీరా ఇదంతా చేస్తుంది ఎవరని చూస్తే అది అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆండర్స్గా తెలుసుకుంటాడు. ఆండర్స్ దుబాయ్ ఫండ్స్ కోసం ఇదంతా చేశానని, కార్ బ్లాస్ట్ జరిగినప్పుడు తాను కార్లో లేనని, ఈ బ్లాస్ట్ అన్నీ మ్యాటే చేసినట్టుగా వాయిస్ కూడా మార్చానని, ఈ ఫండ్స్ని క్రిప్టోగా మారిస్తే ఎవరికి దొరకనని, త్వరగా డబ్బులు పంపించకుంటే కార్ పేల్చేస్తానని అంటాడు. ఇక తాను కోల్పోవడానికి ఏదీ లేదు అనుకుని మ్యాట్ ఇదంతా ముగించాలని నిశ్చయించుకుంటాడు. కోపంతో కార్ని ఒక కాలువలోకి పడేయడానికి చూస్తాడు. కానీ బ్రిడ్జ్ రైలింగ్ వలన కార్ కొద్దిలో ఆగిపోతుంది. ఆ బాంబ్ రిమోట్ కూడా దూరంగా పడిపోవడంతో మ్యాట్ తెలివిగా సీట్ నుండి లేస్తే బాంబ్ పేలుతుంది కాబట్టి సీట్ బెల్ట్ తీసేసి కాలువలోకి దూకుతాడు. దీంతో బాంబ్ ట్రిగర్ అయి కార్ పేలిపోతుంది. మ్యాట్ ప్రాణాలతో బయటపడతాడు. సినిమా చివర్లో ఇదంతా ఆండర్స్ చేసిన ప్లాన్ అని, మ్యాట్ పోలీసులకు సహకరిస్తున్నాడని టీవీలో వస్తూ మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.